నమస్తే, మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తర్వాత చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద సర్జరీ అయిపోయింది, ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా నార్మల్ లీడ్ చేయాల్సి వస్తుంది లైఫ్ని అనే ఆలోచనలో ఉన్నారు కదా. మరి అలాంటి వారి కోసమైనా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి డౌట్స్ ఉంటే దానికోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సీతాపాణి గారు, అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. డాక్టర్, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత జనరల్గా ట్రీట్మెంట్కి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. సో ఇది ఎలా ఉంటుంది? 3 months 6 months లేకపోతే ఇయర్ వరకు ఆ మెడిసిన్స్ వాడాలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, థ్యాంక్స్ అండి. క్వశ్చన్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా కామన్గా పేషెంట్లు అడిగే క్వశ్చన్ ఇది. ఒక క్వశ్చన్ అంటే ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోతుంది కదా, మందులు వాడాలా అన్నది. సో మందులు ఆ కిడ్నీ పని చేస్తున్నంత వరకు వాడాల్సిందే. ఎందుకు అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ డైరెక్ట్గా కిడ్నీని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో అది ఎప్పుడు కాన్స్టెంట్గా అది యాక్టివ్గానే ఉంటుంది. మనం మందులు ఇచ్చి దాన్ని నెమ్మదిగా బుజ్జిగిస్తున్నట్టు అనమాట. సో ఇమ్యూన్ సిస్టమ్ని డిప్రెస్ చేయడం, ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేస్తున్నాను, దీన్ని ఇమ్యూనో సప్రెసివ్స్ అంటారు. సో దీనివల్ల ఒకటి మనం కిడ్నీని అటాక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. బట్ అదే ఇమ్యూన్ సిస్టమ్ మనకి రెండో సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అంటే వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి అదే ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, వైరల్ ఇన్ఫెక్షన్సే కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఎలాంటి కొన్నిసార్లు క్యాన్సరే కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా ఇమ్యూన్ సిస్టమే మనల్ని కాపాడుతుంది. సో మనం ఇచ్చే ఇమ్యూనో సప్రెసివ్స్ ఎలాగ ఉండాలి అంటే అది adequate enough not to attack the kidney, not excessive such that immune system will not do its job. సో మనకి ఇట్స్ వెరీ ఫైన్ బ్యాలెన్స్ అనమాట. అంటే ఒకవైపు ఇన్ఫెక్షన్ రాకూడదు, ఒకవైపు రిజెక్షన్ రాకూడదు. సో మధ్యలో పాత్ర ఏంటనేది చూసుకోవాలి. ఇది పేషెంట్లందరికీ ఒకటేలాగా ఉండదు. కొంతమందికి ఒక టాబ్లెట్ చిన్న డోస్లో సరిపోతుంది, కొంతమందికి చాలా పెద్ద డోస్ ఇవ్వాలి. సో ఎలాగ అంటే రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి, రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ ఉండాలి. దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయి అంటే కొన్నిసార్లు ఈ మందులు ఇవ్వడం వల్ల మనకి వైట్ సెల్ కౌంట్స్, తెల్ల రక్త కణాలు తగ్గిపోవచ్చు, ప్లేట్లెట్స్ తగ్గచ్చు, లేకపోతే కొన్నిసార్లు లివర్ మీద ఎఫెక్ట్స్ పడవచ్చు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ మానిటర్ చేసుకుంటూ డోసెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ ఫస్ట్ 3 to 6 months కొంచెం క్రూషియల్ పీరియడ్. ఎప్పుడైతే మనము పేషెంట్ని డోసెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, వాళ్ళకేమీ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, వీటి వల్ల మనకేమీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు లేవు అని తెలుసుకోవడానికి మనకి 3 to 6 months పడుతుంది. ఆ టైంలో కూడా మనము రకరకాల పరీక్షలు, కొన్నిసార్లు 2 సార్లు చూడాల్సి వస్తుంది వారానికి, కొన్నిసార్లు 3 సార్లు చూడాల్సి వస్తుంది. సో ఈ టైంలో మనము రకరకాల బ్లడ్ టెస్టులు చేసి రకరకాల మందులు, వాటి డోసెస్ సరిపోయినాయా లేవా, ఎక్కువైందా తక్కువైందా, ఎక్కువైతే మనం అప్పుడు ఏం చేయాలి, తక్కువైతే ఏం చేయాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇన్ని చేసుకుంటున్నా కూడా ఒక్కొక్కసారి ఈ మందులు చాలా చాలా పవర్ఫుల్. దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ అంటే పర్ఫెక్ట్గా మనకి ఈ టెస్ట్ చేస్తే ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు ఎంత ఉందని చెప్పే టెస్ట్ అయితే ఏమీ లేదు. సో దానివల్ల కొంతమందికి ఇన్ఫెక్షన్స్, కొన్నిసార్లు సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఫాలోఅప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే, మందులు వాడడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో మనకి ఏది లేకపోయినా ఐదర్ రిజెక్షన్ అయినా వచ్చే అవకాశం ఆర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం. సో ఒక్కసారి ఏదైతే ఆ 3 to 6 months పీరియడ్ అయిందో మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ స్టెబిలైజ్ అవుతారు. సో మనకి వాళ్ళ డోసెస్ ఎంత, ఎలా ఉన్నారు అన్నీ అర్థమవుతాయి అనమాట. ఆ తర్వాత ఇంత ఫ్రీక్వెంట్గా, ఇంత రిగరస్గా ఫాలోఅప్ అవసరం ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఫస్ట్ 1 year పాటు నెల చూస్తాం, అంటే 6 months to 1 year నెల చూస్తాము. ఆ తర్వాత అప్పటికి అంత స్టేబుల్గా ఉంటే వన్స్ ఎవ్రీ 2 or 3 months ఆల్ దేర్ లైఫ్ టైమ్. సో వీ హ్యావ్ టు మానిటర్ దెమ్. బట్ మందులు ఆపే ప్రసక్తి అయితే అసలు వాడకూడదు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే జనరల్గా ఎక్కువ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ఆ ట్యాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని అంటారు. మరి కిడ్నీ కోసం ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత అది ఉన్నంతకాలం అన్ని మెడిసిన్స్ వేసుకుంటే ఇప్పుడు దేనికి ఎఫెక్ట్ అవుతుంది? అంటే అన్ని మెడిసిన్స్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడదు. ఓకే, సో ఇవన్నీ కిడ్నీ ప్రొటెక్ట్ చేసే మెడిసిన్స్, కానీ దీంట్లో కూడా కొన్ని మెడిసిన్స్ వల్ల క్రియాటినిన్ పెరిగే అవకాశాలన్నీ ఉంటాయి. టాక్రోలిమస్ అని ఒక మందు ఇస్తాము, అది డోస్ ఎక్కువ అయింది అనుకోండి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి. ఇవన్నీ ఏదైనా సరే రిస్క్ బెనిఫిట్ రేషియో, మనకి రిస్క్ ఎంత, బెనిఫిట్ ఎంత. ఎప్పుడైతే మనకి బెనిఫిట్ ఎక్కువ ఉందో, రిస్క్ తక్కువ ఉందో, దెన్ వీ హ్యావ్ టు గో హెడ్ విత్ ఇట్. అలాగని మనం మందులు మానేసామనుకోండి ఆ కిడ్నీనే ఉండదు.
సో కిడ్నీ ఫెయిల్ అవడానికి చాలా రిజెక్షన్ వస్తే కరెక్ట్ టైంలో దాన్ని ఐడెంటిఫై చేయకపోయినా ట్రీట్ చేయకపోయినా దర్ ఇస్ చాలా క్విక్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతుంది అనమాట. సో రిస్క్ తీసుకునేది కాదు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ హైలీ సార్ట్ ఆఫ్ కాంప్లికేటెడ్ ఇష్యూస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ నెఫ్రాలజిస్ట్ యూ హ్యావ్ టు ప్లాన్. ఆఫ్టర్ ఈ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఫాలోఅప్ చేయాలి కదా, ఏ టెస్ట్తో మీరు వాళ్ళ కిడ్నీ బాగుందో లేదని చూసుకుంటారు? దీనిలో రకరకాల పరీక్షలు ఉంటాయి. కొన్ని రక్త పరీక్షలు, కొన్నిసార్లు యూరిన్ టెస్ట్, కొన్నిసార్లు డ్రగ్ లెవెల్స్ మానిటరింగ్ చేయడము, కొన్నిసార్లు స్కాన్స్ చేయడము, రకరకాల పరీక్షల ద్వారా చేసుకోవడం అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.